ఇంటి ముందు ఈ చెట్లు ఉంటే మీ ఇల్లంతా డబ్బే డబ్బు, అఖండ రాజయోగం. వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం వల్ల చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో నివసించే వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను నాటడం ద్వారా పాజిటివ్ శక్తి పెరుగుతుందట. ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఎంతటి పేదవాడైనా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి రావాలంటే వాస్తు ప్రకారం కొన్ని అదృష్ట మొక్కలను నాటుకోవాలి. మీ ఇంటికి సంపదను తెచ్చిపెట్టే అదృష్ట మొక్కలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ ప్లాంట్ మొక్క మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధిస్తారు. మనీ ప్లాంట్ను నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది. మనీ ప్లాంట్ ఇంటి బయట నాటకూడదు. ఇంటి ముందు మనీ ప్లాంట్ యొక్క మొక్క ఉంటే మీ ఇంటికి నరదృష్టి నలుగుతుంది. కాబట్టి ఇంటి ముందు మనీ ప్లాంట్ నాటకుండా ఇంటి లోపల పెట్టుకోవాలి. మనీ ప్లాంట్ ఎంత త్వరగా పెరిగితే మీ ఇంట్లోకి అంత సంపద రాబోతుందని అర్థం. ప్రతి శనివారం రోజున ఒక 5 లవంగాలు అలాగే 5 బిర్యానీ ఆకులను కాల్చి వాటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. వాస్తు ప్రకారం గన్నేరు పూలకు అధిక ప్రాధాన్యత ఉంది. గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవికి గన్నేరు పూలంటే చాలా ఇష్టం. గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు. ఇంటి ముందు గన్నేరు మొక్క ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. తమలపాకు అంటే ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఆకు. కాబట్టి ఇంటి ముందు తమలపాకు మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఇంటి ముందు మందార మొక్కను నాటండి. తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శుక్రవారం మందార పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మహాలక్ష్మి అనుగ్రహం తప్పగా కలుగుతుంది. ఇలా 11 శుక్రవారం నిరంతరాయంగా చేస్తే మీ ఇంటికి విపరీతమైన డబ్బు వస్తుంది. చాలామంది ఇళ్లలో కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంటి ముందు నిమ్మకాయ చెట్టు ఉండకూడదు. దీనివల్ల అశుభ ఫలితాలను పొందుతారు. అన్ని పూల మొక్కలలో మల్లె మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. మల్లె చెట్టు మీ ఇంటి సంపదను పెంచుతుంది. మల్లె మొక్క పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో గులాబీ పూల మొక్కలను పెంచితే మీ ఇంటి యజమానికి బాగా కలిసి వస్తుంది. చాలా మంది గోరింటాకు చెట్లను పెంచుతుంటారు. ఇంటి ముందు గోరింటాకు చెట్లు ఉండకూడదు. గోరింటాకు చెట్లు మీ ఇంటికి కాస్త దూరంగానే ఉండాలి. ఇంటి ముందు గోరింటాకు చెట్లు ఉంటే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. గరికను చూడగానే పిచ్చి మొక్కని పీకేస్తారు. కానీ అలా చేయడం చాలా తప్పు. గరికకు చాలా ప్రాముఖ్యత ఉంది. గరిక మొక్కని ఇంటి ముందు నాటితే చాలా మంచిది. గరిక మొక్క ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మీ ఇంట్లో ఏ మొక్క ఉన్నా లేకపోయినా తులసి మొక్క మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు. తులసి మొక్కను కుండీల్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు. 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కల్లో నివసిస్తారని నమ్మకం. కాబట్టి మీ ఇంటి ధనాదాయం బాగా పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 5 తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి మొక్క ఉద్భవించింది. ఉసిరి మొక్కను విష్ణు స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి విష్ణు రూపమైన ఉసిరి మొక్కను అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పక్క పక్కన ఉంచితే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది.
ఈ రెండు మొక్కలు పక్కపక్కనే ఉంటే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు. ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఇంటి గుమ్మానికి ఎదురుగా మొక్కలను పెంచకూడదు. ఇలా చేయడం వలన మీ ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు రేగిపండ్ల చెట్లు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి. ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు. మీ ఇల్లు చిన్నదైనా సరే ఇంటికి ముందు తులసి మొక్క, దానిమ్మ మొక్క, జామ మొక్క, ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి. ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు. ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలను తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి శుక్రవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే మీ ఇంటికున్న దరిద్రం పోయి మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. అలాగే ఇంటి ముందు చామంతి మొక్కలు ఉంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇలాంటి అదృష్ట మొక్కలు ఇంటి ముందు ఉంటే మీకు బాగా కలిసొస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.